హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. 1వ తారీఖు బుధవారం 10వ రోజు నవమి మహిషాసుర మర్దని అవతారం. నైవేద్యం చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, నిమ్మరసంతో వడపప్పు, పానకం. శారీ రెడ్ కలర్. చెడు శక్తులు ఎల్లప్పుడూ నిల్వ ఉండవు. సత్యం, ధర్మం, విజయం ఎల్లప్పుడూ పైకి ఎదుగుతాయి. ఆ విజయం మహిషాసుర మర్దని. దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహిషాసుర మర్దని అంటే దుష్ట మహిషాసురుని సంహరించిన దేవత. నెగిటివ్ శక్తులపై సత్యం, ధర్మం, విజయం ప్రతీక. మహిషాసురుడు భూమిపై చెడుని పెంచాడు. అతనికి ఒక వరం ఉంది. ఏ మనిషి లేదా జంతువు అతనిని చంపలేదు. అందుకే అమ్మ శక్తి రూపంలో అతనిని సంహరించింది. దుష్ట శక్తులపై మంచి విజయం, సత్యం, ధర్మం ప్రతిఫలించేటట్టు చేసింది. స్త్రీ శక్తికి ఆమె ప్రతీక. దుర్గాదేవి స్త్రీ రూపంలో శక్తిని చూపించింది. ప్రయోజనాలు: భక్తులకు ధైర్యం, బలం, ప్రశాంతత. మనసులో నెగిటివిటీ తొలగి మంచి ఆలోచనలు పెరుగుతాయి. శాస్త్రీయ కారణాలు: పూజ ఒక రకమైన ధ్యానం. మనసుకు శాంతి, ఏకాగ్రత పెంచటం, నెగిటివ్ ఆలోచనలను తొలగించటానికి సహాయపడుతుంది. మహిషాసుర మర్దని పూజ కేవలం భక్తి మాత్రమే కాదు. ఇది మన బుద్ధి, ధైర్యం, శక్తి, విజయం కోసం ఒక శక్తివంతమైన మార్గం. ఆమె ప్రతి హృదయాన్ని కోటలా, ప్రతి ఆత్మను దీపంలా వెలిగిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్.